దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో క్రైస్తవ ప్రపంచానికి ఒకటి శతాబ్దం నుండి ఇప్పటివరకు ఏ విధంగా వ్యాప్తి చెందిన అంశం మీద మనం ధ్యానించుకుందాం. యేసు మరణించి తిరిగి లేచి మూడవ దినాన్న తిరిగి లేచిన తర్వాత తాను తన శిష్యులకు కనుపరుచుకొని ఆయన పరలోకమునకు ఆరోహణ కాకముందు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన ఒక గ్రేట్ కమిషన్ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 28:18 నుండి 20 వచనాలు మనం చూసుకుంటాం. అదేవిధంగా అపోస్తలుల కార్యంలో 1 నుండి 8 వచనాలు కూడా మనం చూసి అపోస్తలుల కార్యం చెప్పిన మాట ఏమిటంటే, అయిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశంలో అందెదరును బూది గంతముల వరకు నాకు సాక్షులు ఇందులో ఒక మాట వారి యొక్క కర్తవ్యాన్ని బాధ్యతను యేసుక్రీస్తు వారి శిష్యులకు అప్పగించినారు. సో అటు తర్వాత 120 మంది మేడగది మీద కూడుకుని పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రాగా వారిలో ఒకరైన అపోస్తలులైన పేతురు గారు లేచి నిలబడి ఆయన ప్రసంగం చేయడం వల్ల 3,000 మంది సంఘంలోనికి చేర్చబడి, అటు తర్వాత 5,000 మంది పురుషులు సంఘంలోనికి చేర్చబడి ఉన్నారు. ఆ తర్వాత 7 మంది సెలెక్ట్ అయ్యారు. వారిలో ఒకరైన స్టెఫెన్ అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారికి పరిచర్య సువార్తను ప్రకటిస్తున్న హతసాక్షి అయ్యి ఆయన హతసాక్షి అయ్యారు. ఆ తర్వాత మనందరికీ చాలా సుపరిచితుడు, అహింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలుని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన యొక్క దర్శనం ద్వారా పౌలుగా క్రైస్తవ సమాజంలో ఒక ఉన్నతమైన పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు వారు పౌలు గారిని ఏర్పరచుకున్నారు. అపోస్తలుల కార్యంలో 9:31 వచనం మనం చూసుకున్నట్లయితే, యూదయ గలిలయ సమరయ దేశముల అందరి సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండును. అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన లేఖన భాగము అది అక్షరాలు అక్కడ నెరవేరుతూ ఉంటుంది. ద ఫస్ట్ క్రిస్టియన్స్ మనం చూసుకున్న అంత్యోక అనే ప్రదేశంలోని అంత్యోక వారు శిష్యులను క్రైస్తవులుగా పిలిచారు అని ఒక లేఖన భాగం స్పష్టం అపోస్తలుల కార్యం 11:26లో మనం చూసుకున్నాం. అప్పటి వరకు క్రైస్తవులని సంఘమని, శిష్యులని, పవిత్రులని, సోదరులని, విశ్వాసులని సంబోధించేవారు. సో పేతురు, యోహానులు 12 మంది శిష్యులు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు. పౌలు కూడా తన యొక్క 3 మిషనరీ జర్నీ ద్వారా యెరూషలేము పరిసర ప్రాంతాలు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయనతో పాటు ఆయన అనుచరులైన ఆయన శిష్యులైన బర్నబా, సీలయు, తిమోతి, మార్కు, అపోల్లో, తీతు, ఫిలోమోను వాళ్ళు కూడా సువార్తను అనేకమైన ప్రాంతాలు ప్రకటిస్తున్నారు. సో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేములో జరిగింది ఏమిటంటే, కింగ్ టైటస్ అనే ఒక వ్యక్తి వచ్చి యెరూషలేమును ముట్టడించి ఆ యెరూషలేము మొత్తం దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి అనేక మంది యూదులు తన కత్తివాతం చేత హతము చేయబడి, ఆ సమయంలో అనేకులు క్రైస్తవులు, యూదులు, శిష్యులు ప్రపంచమంతటా కూడా చెదిరిపోయి వలసలుగా వెళ్ళి ఆ వలసలుగా వెళ్ళిన ప్రాంతాల ఆ దేశాల్లోని ఆయా ప్రాంతాల్లోని క్రీస్తు యొక్క సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ అనేకమైన 2-3 శతాబ్దాల్లో మనం చూస్తున్నట్టు చరిత్రలో మనం చూస్తున్నట్టు క్రైస్తవుల మీద అనేకమైన శ్రమలు, దాడులు, అణిచివేత, ఎంతో క్రూరాతి క్రూరమైన ఆ యొక్క క్రూరంగా ఆ క్రైస్తవులు అనేవారు ఉండేవారు. సో 4వ శతాబ్దంలో క్రైస్తవ సమాజంలోని ఊహించని ట్విస్ట్ ఏమిటంటే, రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా అనేకులు ఆయన చూసి ఇది ఒక రాజ్యమతం కనుక రాజ్యమతాన్ని నేను అంగీకరిస్తే నేను కూడా ఆ వారితో సమానము అని భావించా అనేకులు క్రీస్తుని వెంబడించి క్రీస్తుని అంగీకరించారు. కాన్స్టంటైన్ ద్వారా క్రైస్తవులపై ఉన్న శ్రమలు, దాడులు, అణిచివేత అన్ని కూడా అప్పటికి అరికట్టబడ్డాయి. సో కాన్స్టంటైన్ చొరవతో క్రైస్తవ సమాజంలో మతానికి నిబంధనలు, నియమాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఇతర పద్ధతులు ఏర్పడాయి. వీటిని పాటించే వారిని రోమన్ క్యాథలిక్స్ అన్నారు. సో రోమన్ క్యాథలిక్స్ అనగా విశ్వజనీయులు అంటే యూనివర్సల్ అని అర్థం. సో అయితే 5వ శతాబ్దంలో అనేకులు రోమన్ క్యాథలిక్స్గా మారుతున్న 6వ శతాబ్దంలో మనం చూసుకున్నట్లయితే యూరప్ ఖండంలో యూరప్ ఖండం మొత్తం కూడా అనేకమైన రోమన్ క్యాథలిక్స్ మతాన్ని ఆక్రమించుకుని ఇతర చిన్న సంఘాలు, మిషనరీస్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా క్రైస్తవ్యం అంటే రోమన్ క్యాథలిక్స్ అన్నంతగా క్రైస్తవ్యం వ్యాపించింది. మనలో ఒక డౌట్ రావచ్చు, ఆ యొక్క యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగింది యెరూషలేములో కనుక యెరూషలేం ప్రాంతాన్ని క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రదేశాన్ని గుర్తించకుండా రోమ్ నగరాన్ని ఎందుకో క్రైస్తవ ఆధ్యాత్మిక రాజధానిగా అయ్యిందని మనలో అనుకోవచ్చు. దీనికి గల కారణం ఏమిటంటే, క్రైస్తవులు ద ఫస్ట్ పోప్ అయిన అపోస్తలుడైన పేతురు గారు అదే రోమా పట్టణంలోని తలకిందులకు హతసాక్షి అయిపడ్డారు. సో ఎప్పుడైతే అదే 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ క్రైస్తవుడిగా మారి ఉన్నాడో
పేతురు గారి శిష్యులు లేదా అనుచరులు అయితే క్రైస్తవులైన వాళ్ళు పేతురు యొక్క సమాధి మీద ఒక గుడి కట్టి ఆ గుడిని క్రైస్తవ మత కేంద్రంగా వారు రూపొందించారు. సో ఆ చర్చినే ఇప్పుడు మనము సెయింట్ పీటర్స్ బాసిలికా అనిగా పిలుస్తున్నాం. సో ఆ గుడి చుట్టూ 109 ఎకరాల స్థలమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటికన్ సిటీగా మనం పిలువబడుతున్నాం. సో ఇక్కడ ఈ కాలక్రమేణా ఇలాగా క్రైస్తవత్వం అభివృద్ధి చెందుతుంది. 15వ శతాబ్దంలో జర్మనీలో మార్టిన్ లూథర్ అనే యొక్క క్యాథలిక్ గురువు అప్పటి ఉన్న పోప్ పైన వాటికన్ ఆధిపత్యం పైన తిరుగుబాటు చేసి వారి నుండి బయటకు వచ్చి తనతో పాటు కొంతమంది అనుచరులు కూడా బయటకు వచ్చి ఒక సంఘంగా ఏర్పరచు వారిని మనము లూథరన్స్గా మనం పిలువబడుతున్నాం. క్రైస్తవంలో కూడా అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. ఆ డినామినేషన్ ఈ విధంగానే వచ్చినాయి. లూథరన్స్లో నుండి కూడా వందలాది శాఖలుగా అనేకమైన సంఘాలుగా అనేకమైన డినామినేషన్స్గా అవి ఆవిర్భవించాయి. వాటిలో ప్రముఖమైన మనం చూసుకున్నట్లయితే మెథడిస్ట్ అని, ప్రెస్బిటేరియన్ అని, లూథరన్స్ అని, ఆంగ్లికన్స్ అని, పెంతెకోస్టల్స్ అని, అడ్వెంటిస్ట్ అని, బాప్టిస్ట్ అని, మార్మన్స్ అని అనేకమైన శాఖలుగా ఉన్నాయి. సో ఈ డినామినేషన్ యొక్క ఏకైక ఉద్దేశం ఏంటంటే రోమన్ క్యాథలిక్స్ వారికి వ్యతిరేకంగా ఎదురుగా వాళ్ళకి తిరుగుబాటు చేయడం, వ్యతిరేకంగా భిన్నంగా ఉంటాయి. సో ఈ డివైడ్ అయిన ఈ గ్రూప్ అంతటిని ఏ విధంగా పిలుస్తామంటే ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్గా మనము పిలువబడతాం. సో క్రైస్తవులు అనగా క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తుని అంగీకరించే వారిని క్రైస్తవులుగా పిలువబడతారు. సో ఒక్కరిగా అంటే యేసుక్రీస్తు వారు తన ఒక్కరిగా వచ్చి ఆ ఒక్కరు 12 మంది, 120 మంది, 120 మంది, 3000 మంది, 3000 మంది, 5000 మంది, లక్షలాది, వందలాది, కోట్లాది మందిగా ప్రెసెంట్ క్రిస్టియన్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ద 2023 సెన్సస్ ప్రకారంగా 2.4 బిలియన్స్ అంటే అక్షరాల 240 కోట్లకు పైగా ఉన్నారు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా క్రైస్తవత్వం 1వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఏ విధంగా ప్రపంచం మొత్తం కూడా వ్యాపింపజేయిందనే ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా దేవుడు మనందరిని దీవించి మనందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.